నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెక్షన్ 9 పోక్సో యాక్ట్ గురించి 19 పోక్సో యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే ప్రొసీజర్ ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయం మనం తెలుసుకుందాం. సో ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గురించి ఇప్పుడు కొత్తగా సిఆర్పిసి పోయింది. మనకి సిఆర్పిసి పోయిన తర్వాత కొత్త క్రిమినల్ లా కూడా మనకు వచ్చింది. ఓకే, సో బిఎన్ఎస్ఎస్ వచ్చింది. సో ఏదేమైనప్పటికీ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, దాంట్లో ఈ చట్టం కింద ఒక నేరం చేయబడుటకు అవకాశం ఉన్నదని భయాన్ని కలిగి ఉన్నప్పుడు, లేదా అటువంటి నేరం చేయబడిన పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడు అతడు దాని గురించి సమాచారం ఇవ్వాలి. ఒకటి ఏంటిది, ఒక ప్రత్యేక బాల పోలీస్ విభాగం అంటే ఒక స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కానీ, తర్వాత స్థానిక పోలీసులు అంటే లోకల్ పోలీసులు కానీ తప్పకుండా ఇవ్వాలి. అయితే ఈ రిపోర్ట్ ఏ విధంగా ఉండాలంటే, సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, ఒక ఎంట్రీ నెంబర్ అంటే ఒక ప్రవేశ నెంబర్ ఇవ్వబడాలి మరియు వ్రాతపూర్వకంగా నమోదు చేయబడాలి. బి, సమాచారం ఇచ్చిన వ్యక్తికి చదువు వినిపించాలంటే అది ఏం రాశారు ఏంటనేది స్పష్టంగా ఉండాలి. కాబట్టి ఆ రిపోర్ట్ రాసిన తర్వాత వాళ్ళకి చదువు వినిపించాలి. 3, సి, ఒక పోలీస్ యూనిట్ చేత ఉంచబడిన ఒక పుస్తకంలో ప్రవేశపెట్టబడవలను అంటే షెల్ బి ఎంటర్డ్ ఇంటూ ఏ బుక్ టు బి కెప్ట్ బై ద పోలీస్ యూనిట్. మూడోది, సో పైన చెప్పుకున్నాం కదా సబ్సెక్షన్ 1లో, దాని ప్రకారం ఏంటంటే ఒక శిశువు చేత ఇవ్వబడినప్పుడు అది సబ్సెక్షన్ 2 కింద ఒక సరళమైన భాషలో ఆ శిశువు ఆ నివేదికలోని అంశములను అర్థం చేసుకునే విధంగా నమోదు చేయబడాలి. అంటే ఏం రాశారు, ఏంటి, ఏం కథ అవన్నీ తప్పకుండా అర్థం కావాలి చైల్డ్కి. 4వది, నివేదికలోని అంశాలు విషయాలు ఒక శిశువు చేత అర్థం చేసుకునబడలేని భాషలో నమోదు చేయబడుతున్నప్పుడు, అంటే ఒకవేళ అర్థం కాని భాషలో కనుక రిపోర్ట్ ఇస్తే మాత్రం ఆ అమ్మాయికి లేకపోతే ఆ శిశువుకి అర్థమయ్యే విధంగా ఒక ట్రాన్స్లేటర్ అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ తప్పకుండా ఉండాలి. 5వది, ఒక ప్రత్యేక బాల పోలీస్ యూనిట్ లేదా స్థానిక పోలీసు ఒక శిశువు లేకపోతే ఎవరి మీద ఒక నేరం చేయబడి ఉన్నవారు రక్షణ మరియు పోషణ అవసరంలో ఉన్నారని సంతృప్తి చెందినప్పుడు అది వ్రాతపూర్వకంగా కారణాలను నమోదు చేసిన పిదప ఆ శిశువుకు అటువంటి రక్షణ మరియు పోషణ ఇవ్వబడటకు సత్వర ఏర్పాటుకు ఒక శిశువుని నివాస గృహము లేదా వైద్యశాలలో చేర్చాలి. ఓకే, సో సత్వర ఏర్పాటును కోరబడినట్లు వివరణ నివేదిక ఇవ్వబడిన 24 hours. అంటే ఈ సింపుల్గా చెప్పుకోవాలంటే, సో వెనెవర్ ద జువెనైల్ పోలీస్ ఉంటారో వాళ్ళు ఈ వితిన్ 24 hours ఈ శిశువుల యొక్క సంరక్షణ కోసము, ఓకే, ఒక నివాస గృహం కావచ్చు, ప్రొటెక్షన్ హోమ్ కావచ్చు, లేకపోతే వైద్యశాలలో చేర్చుకోవడం కావచ్చు, ఇది చాలా జాగ్రత్తగా అత్యంత త్వరగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. 6th పాయింట్, ఒక ప్రత్యేక బాల పోలీసు యూనిట్ లేదా స్థానిక పోలీసు తప్పనిసరిగా ఎటువంటి అనవసర ఆలస్యం లేకుండా 24 గంటల లోపు ఆ విషయాన్ని ఒక ప్రత్యేక న్యాయస్థానానికి తెలియపరచాలి. మరియు ఎక్కడ ఒక ప్రత్యేక న్యాయస్థానముగా హోదా నిర్దేశించబడినప్పుడు సెషన్స్ న్యాయస్థానమునకు ఒక శిశువుకు రక్షణ మరియు పోషణ ఆవశ్యకత మరియు ఈ విషయంలోకి తీసుకోబడిన చర్యలు. ఓకే, అర్థమై ఉంటుంది క్లియర్గా. 7th ఏంటిది, ఏ వ్యక్తి కూడా పై సబ్సెక్షన్ 1 యొక్క ప్రయోజనం కొరకు మంచి నమ్మకంతో సమాచారం ఇచ్చినందుకు ఏదైనా సివిల్ లేదా క్రిమినల్ చర్యకు బాధ్యత వహించిన అవసరము లేదు. ఇదేంటంటే ఒక కేసు రిపోర్ట్ చేసినప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే, ఆ రిపోర్ట్ రాసేసినప్పుడు ఏం రాస్తారు ఏంటి అనేది ఆ యొక్క బాధితురాలకి చదువు వినిపించాలి. ఆ భాష అర్థం కాకపోతే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని తీసుకొచ్చి వినిపించాలి. నేరం జరిగిన తర్వాత ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తారో వితిన్ 24 hours ఈ స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, పోక్సో కోర్ట్స్, అక్కడ తీసుకెళ్ళాలి. లేకపోతే వర్స్ట్ కేసులో సెషన్స్ కోర్ట్స్ కూడా ఓకే. అలాగే వాళ్ళకి నేరం జరిగినప్పుడు చాలా అభద్రతా భావంతో చాలా టెన్షన్ ఉంటారు. కాబట్టి ఈ రక్షణాశ్రయాలు ఏవైతే ఉంటాయో, సేఫ్ గార్డింగ్ హాస్టల్స్ కానీ ఉంటాయో అక్కడికి తరలించాలి. వైద్యం కోసం తప్పకుండా వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించాలి. మెడికల్ టెస్ట్ కూడా చేపియాలి. ఇవన్నీ ఉంటాయి రిపోర్టింగ్లో భాగంగా. ఇవి మనం చూస్తుంటాము రెగ్యులర్గా. ఇది సెక్షన్ 19లో ఈ విషయాల గురించి చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక బేసిక్ అవేర్నెస్ కోసం మనం వీడియో చేస్తున్నాము. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. సో ఆడపిల్ల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల.